పర్మిషన్ లేదా అసలు రాయి అటేవు రావాలి కానీ అది ఎట్లా అవుతుందేమో. దీవరా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు వ్లాగ్స్ 2.0. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకు రాయికల్ అనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అది మనకు వచ్చేసి నియర్ బై హుస్నాబాద్ దగ్గర అన్నట్టు. రాయికల్ అనే విలేజ్. సో విలేజ్ నేమే మనకు వాటర్ ఫాల్స్ కూడా అదే పెట్టేశారు. సో ఈరోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం. మీరు కూడా ఫ్రెండ్స్తో వస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు, ఫ్యామిలీతో వస్తేనే అయితే ఏం ఎంజాయ్ చేయలేరు. కానీ మనము రీల్స్లలో ఇన్స్టాలో చూసినట్టు కానీ దానికంటే అద్భుతంగా ఉంది. మీరు వచ్చిర్రు అనుకో లైఫ్లో మర్చిపోలేరు అసలు. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అంటే గుట్టెక్కాలి. చాలా అది కొంచెం టాస్క్ ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది. మీకు వీడియో మొత్తం మీకు వీడియోలో చూపిస్తా మేము ఏ విధంగా ఎంజాయ్ చేసినాం. వేరే లెవెల్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో చాలా మంది అయితే ఉన్నారు, ఫుల్ పబ్లిక్. అసలు ఎప్పుడు రారనుకోకూడదు, అందరు ఉన్నారు, రెగ్యులర్గా వస్తుర్రు. పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ ఉర్రు. మనకు పోలీస్ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఆ దగ్గర దాకా కూడా ఓనిస్తలేరు వెహికల్స్. మేము వీడియోలో ప్రతిదీ మీకు చూపిస్తా, చూసి ఆస్వాదించండి. వెనకాల పోతురు దొంగలు. ఇది అదే క్రాస్ అవుతుంది. క్రాస్ అవుతుందా? క్రాసింగ్ వచ్చినట్టు సబ్బు షాంపూ తీసుకోండి. జనా రోడ్డు అడుగు, జనా రోడ్డు అడుగా నాకు. వీళ్ళు ఉత్సాగాళ్ళు నానా రోడ్లు చెప్తారు. మీకు తెలుసారా? ఫస్ట్ తెలియకపోతే అడుగు. ఆటో డ్రైవర్ని అడిగితే నాన్న తమ్ముడిని అడుగు. ఏమున్నారా అవలగాలు? పెట్రోల్ లేదురా అంటే ఒకటి ఇప్పుడు నింపుతున్నారా మీరు? ఎట్లా అవుతాయి అట్లా మళ్ళీ అలా ఉష్ణమాది కాదు. ఏంద్రా పోటు ఉన్నదిరా అక్కడ. ఏమంటున్నారా? చదువుకున్నారా మీరు? ఇప్పుడు మంచి పోటు ఉన్నది కదరా. ఉత్సాగాలు ఉన్నారేంద్రా? వీడియో మంచిగా వస్తుంది. వీళ్ళకి గూగుల్ మ్యాప్ ఎట్లా చూడాలో తెలుస్తలేదు. వీళ్ళు పెద్ద ఎన్నుకోడుతుంది. వీడు అయితే ఎన్నుకోడు, సైడ్ గడు మొత్తం ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఓవర్ యాక్షన్ ఉంటుంది, మంది పని ఉంటుంది. దిస్ ఈస్ నాగార్జున వాటర్ ఫాల్స్. కాతా వాటర్ ఫాల్స్. కాతగుట్ట అని ఉంటుంది, అది కూడా మనం త్వరలో లాగ్ చేసేద్దాం. ఇదేనా? ఉష్ణాబాద్ ఇదే రోడా? ఇట్లా ఇదే రోడా? ఉష్ణాబాద్ ఇట్లా పోవచ్చు కదా. రోడ్ వర్కింగ్ జరుగుతుంది, మొత్తం గుంతలు ఉన్నది. పానం అంతా అల్లాడుతుంది. కొద్దిగా తిని రాలేదు, కడుపులో ఇస్తుంది. ఈ ఎత్తేసుడికి ఇంకా ఎక్కువ అవుతుంది. చెప్తేనేమో పట్టుకొని వచ్చింది, పక్కలకి వెళ్ళి లేపుకొని. ఆకలి అవుతుందా? ఉష్ణ వాళ్ళ తినిపించాలి ఏమన్నా. ఉష్ణ వాళ్ళ తింటావా అంటే సమోసా తింది. సమోసా మనకు సరిపోదు కానీ పెద్ద సమోసా అయిపోయిందా? అట్లా సమోసాలు 10 తింటే 100 రూపాయలు. దానివల్ల సమోసా ఒక కోల్ చేసి అలా కొంచెం ఛాయ్ పోసుకొని బాగుంటుంది. ఓకేనా? ఆకలి కాదు, తూపా కాదు. నువ్వు అట్లనే తింటావు ఏంది? చాలా సార్లు ట్రైల్ చేసిన, కాకపోతే నాతో కాలేదు.
నీతో అవుతుంది కొంచెం కడుపు పెద్దగా ఉన్న వాళ్ళతో అవుతుంది నాతోనే గణేష్తో అవుతుంది, కొంచెం తినటోళ్ళకి సెట్ కాదంట అది గణేష్తో అవుతుంది. గణేష్తో ఏదైనా అవుతుంది తినేది ఆయనతోటే సాధ్యం అవుతుంది. గణేష్ అంటే ఎవరో కాదు, మన ముందు డ్రైవర్ టియో 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 చిల్లరగాడు వాడే మా దాంట్లో ఏక్ నంబర్ ఫుడ్ లవర్ అన్నట్టు వాడు మన తిండి ప్రేమికుడు వాడు. ఏది మిగలేదు. రోడ్డు మరీ దారుణంగా ఉన్నది. ఇప్పుడే రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది. ఈ బర్రె ఎటు పోతుంది? జర్రు ఉంటే చచ్చిపోతుంటా. దిస్ ఈస్ హుస్నాబాద్. ఎప్పటి నుంచో ఉంటుంది ఇది, అప్డేట్ కాదు, ఇట్లనే ఉంటుంది. మా చేరియాలన్నా అయింది అప్డేట్. విలేజ్ లో డామినేట్ చేసిన మాట్లాడతారా? విలేజ్ ఏంది? రెవెన్యూ డివిజన్. కాకపోతే డెవలప్మెంట్ అంటే కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ, కానీ చాలా ఏళ్ళ నుంచి నాకు తెలుగు ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నది ఈడనైతే. అవుతుంది రా, ప్రతిదానికి కొంచెం టైం పడుతుంది. ఈ మల్ల చెట్టు చివరస్తా అంటారు. బండికి ఏం కాదు, 5 రూపాయల షాప్. మరికొద్ది క్షణాల్లో మా బైకర్లు అందరికి పాన్స్ పౌడర్ పడుతుంది. పోనీ అలా లారా కారు మొత్తం చెప్తున్నారు ఇట్లా ఉంటుంది మొత్తం ఇది రోడ్డు. అమ్మాయి బాగా నడుస్తుంది టీవీఎస్. ఆ కిలోలో చెల్లె మా చెల్లె చేసుకో. మా చెల్లెని వద్దంటావా? వద్దయ్యా, వద్దు గట్ల వద్దండి. ఎట్లా ఉంటుంది? మా చెల్లెని ప్రేమతో ఇస్తున్నాయి, అంతేనా? చేసుకోవాలి అంతే. నాగరావు ఉంది గారు రైకలని లేదాడ. మనం పోయేది రైకలేము. ఇలాంటి వాళ్ళ ఏం చేయాలో అర్థం కాదు నాకు. అంతే ఏమున్నది అయిపోయిందా? అట్లా బయటికి వెళ్ళండి, తిరగండి, నేచర్ ఎంజాయ్ చేయండి. ఆయన కొత్త ప్లేసెస్ లో ఆయన ప్రజలు చూస్తా ఉంటే మనకు తెలియలేని ఆనందం వస్తా ఉంటది. ఇగో చూడండి, ఇగో అట్లుంటది ఆనందం. అది ఎందుకు అట్లా పోతే కంటే అప్పటి మాదిరిగా ఉంటది. అది అంతే, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. నాకు చూడు మా వాడు పట్టుకొని కూర్చుంటున్నాడు. ఇగో మన టైం కూడా వస్తుంది. ఎంజాయ్ చేయరు, అట్లనే చేయరు కనీసం. ఆల్మోస్ట్ రాయకల్ రీచ్ అయిపోయినా. వాటర్ ఫాల్ చేస్తాడు. పెద్దగా డెవలప్మెంట్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే అసలు రాయకల్ వాటర్ ఫాల్ గురించి ఎవరికి తెలియదు. మొత్తం మాలమూరు ప్రాంతం అన్నట్టు. అది కూడా అంటే రెగ్యులర్గా ఉండదు కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ ఇటేనా? అడుగుతూ వస్తే చాలా దగ్గరికి వచ్చేసాం. ఎండ బోటింగ్, చెమట బట్టింగ్, కచ్చ రోడ్డు. ఎంజాయ్ గాయ్స్, పాడుకో, లైఫ్ ఎంజాయ్, పాడుకో. ఘోరమైన ఘాటు రోడ్లలో మన ప్రయాణం సాగుతుంది. ఘోరం అంటే ఘోరం కాదు. అమ్మాయి అచ్చా గంజిలో పండి కోరినట్టు తిరుగుతా. పల్లగాడి ఇంటి వెనక బండి సర్వీసింగ్ చేయాలి. ఈ రోడ్లలో బండి పంక్చర్ అయ్యింది అనుకో, చాలా కష్టం. ఖర్చు పోవడం. మొత్తం బస్సు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని. నా
నా సజెషన్ ఏంటంటే వానకాలం వర్షం పడుతుంటే అయితే రావద్దు అంటే షాపు షాప్రా అడిగిన షాపు పర్మిషన్ లేదంట బైక్స్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది నడుచుకుంటూ వాళ్ళ బైక్స్ వస్తున్నాయి వావ్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్. జీవితంలో బతుకుంటే ఒక్కసారైనా రండి, జీవితంలో బతుకుంటే ఒక్కసారైనా రండి ఇలాంటి ప్లేసెస్కి. సూపర్ సూపర్. ఇగో మీకు నిదర్శనం ఇగో ఇది చాలు. మీరు రాలేరు ఎక్కలేరు అనుకుంటే చల్రే చలో చలో. నువ్వే ఉన్నావు ఇక్కడ. పోయేసరికి మడైపోడు కాదు, ఎన్ని దొరుకుతాయి ఎన్ని అవుతాయో మన. మనసుకి రండి వేసుకుంటారా? ఘోరంగా ఉంది. అమ్మో వైజాగ్ ఈ నుంచి కింద పడితే అంతే ఇక. ఏ నువ్వు కేక్ ఆగు. ఘోరంగా ఉంది గాయస్. అమ్మో సరే కింద చూసుకోండి. రియల్ ఒక్కసారి అన్న రండి ఇక్కడికి లైఫ్లో. ఘోరంగా మామూలుగా ఎంజాయ్ చేస్తలేరు, ఘోరంగా ఉంది అసలు. ఓ నారే గుడ్డలెక్కగలవా, ఇక్కడికి వచ్చి గుడ్డెక్కండి రా బాబు. బ్రో చెయ్యవా గట్టిన ఉంటుందా? గట్టిగా పట్టుకో, నేను కూడా వస్తా వాళ్ళ. థ్యాంక్ యూ. లేదు అమ్మా. एक बार మా హల్క అయితే ఎక్కేసాడు ఫస్టే. ఇప్పుడు ఇంకో చిన్న హల్క అయితే ఎక్కబోతుంది. క్లాప్స్ క్లాప్స్. ఇటు చూడు అయ్యప్ అయ్యప్.
అసలు రాయి అటే రావాలి కానీ అది ఎట్లా అవుతుందేమో. రండి రండి ఒకసారి వ్యూ చూసుకున్నాడే చూడండి ఒకసారి. వచ్చే ముందు అయితే గట్టిగా తినిరారి, తినేకనైతే రాకుర్రి. అసలు ఫుల్ పబ్లిక్ ఉర్రు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవ్వరి కాడ ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ ఎవ్వరి కాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక చూడండి బీర్లు తెచ్చుకుంటారు, మొత్తం చిల్లి చేస్తారు. దోస్తానతో వస్తేనే మనకి ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఉండదు ఎంజాయ్. ఇక మంచిగా ఎప్పుడేమన్నా చెప్పు. ఫైనల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టాప్ అంటే మీదకైతే వచ్చేసాం. మీదకంటే దాదాపు ఒక 500 మీటర్స్ ఎబో ఉంటుంది ఇది. ఇంకా మీదకు ఉన్నదా? ఇది మొత్తం టాప్లో మనకు ఉండేది. ఇంకా కొంచెం మీద వాటర్ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇట్లకెళ్ళి దారి ఆల్రెడీ మన బాయ్స్ వెళ్తున్నారు. ఎంజాయ్ లైక్ పాంగో దీవరా. ఇది మనం చూసుకున్నట్టయితే టాపు మాట్లాడు. మొత్తం టాప్ ఇవేది వాటర్ మొత్తం స్టార్టింగ్ మీద గుట్ట మీద మనకు. గుట్ట మీద ఇంకా పై పోవాలి, ఇంకా పైకి అంటే మనం పోలేం, మీడికే సాల్సాలు అయింది మొత్తానికి. ఇంకా కిందికి పోతే ఇక జాగ్రత్త జాగ్రత్త. డైరెక్ట్ సెట్ ఫైనల్ గా గుట్ట మీదకెళ్ళైతే దిగుతున్నాం. పాండుగో కానీ మీ జీవితంలో ఒక్కసారైనా వచ్చే రావాలి, ఒక్కసారి రండి ఇక్కడికి. మామూలుగా ఎంజాయ్ చేయరు. నేను చెప్తున్నా ఫ్రెండ్స్తోనే రారి, ఫ్యామిలీతోనే అయితే అసలు రాకూరి. అవును, అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అడ్వాన్స్ కాదు, బిలేటెడ్, సారీ. మా సుభాష్ గారు తప్పిపోయింది, ఏడున్నాడో చూడాలి. యా రాళ్ళు అయితే కొద్దిగా ఉన్నాయి, కాళ్ళకు కోసుకోబోతున్నాయి.
అందుకనే ఎప్పుడైనా మావాడు నేను చెప్పేది ఏంటంటే వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒక్కసారైనా తిరగండి. ఏటో ఇటు అటు బండ్లో పెట్రోల్ కొట్టించుకున్నామా తిరిగినామా అంతే. కొత్త కొత్త ప్లేసెస్ మీరు చూడుర్రీ. అసలు ఇది మొత్తం కవర్ చేయలేకపోతున్నాం కరెక్ట్గానే. కింద స్టెప్ బై స్టెప్ ఉన్నది అసలు వాటర్ ఫాల్స్, స్టెప్ బై స్టెప్ మనకు. సో దానికంటే డౌన్లో ఇంకా ఒక స్టెప్ ఉంది, ఆడ జనాలు మళ్ళా మధ్యలో ఒక స్టెప్ ఉంది మీకు కనిపిస్తారు, మళ్ళీ ఈడొక స్టెప్పు, మళ్ళీ ఫైనల్గా ఒక స్టెప్పు, మీద ఇంకోటి ఉన్నది, దాని మీద మొత్తం టాప్. ఇక ఎంత పెద్దగా ఉన్నా చూడండి, దాదాపు ఒక 200 మీటర్స్ ఉంటుండదు, 200 or 500 మీటర్స్. సార్ చూసుకోండి, మామూలుగా లేదు. మళ్ళీ ఒక డౌన్ స్టెప్ ఉంది, దాని మీద ఇంకో స్టెప్, తర్వాత మొత్తం స్టెప్ బై స్టెప్. మన దీని మీద ఇంకో 2 స్టెప్ ఉంది. ఫుల్ పబ్లిక్. సబ్స్క్రైబ్ టు మన తెలుగు క్లాస్ 2.0. ఛానల్ 2.0. మనకి ఇక్కడ పార్కింగ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ అయితే మనకు ట్రెక్కింగ్ చేసుకుంటే ఇక్కడ దాకా రావాలి. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చింది ఒక ఎత్తు, ఈ గుట్ట ఎక్కుడు ఒక ఎత్తు. మీద నీలాపిన కొద్దిసేపు Manual boss. Happy friendship day. ఇప్పుడేనా? ఎక్కడి నుంచి వస్తున్నావు? తాడికాల నుంచే ఒక్కనే వచ్చినా? సరే ఎంజాయ్, మస్తున్నా. చెప్పు నడుచుకుంటూ పోతుంటే చెప్పరాదా, అదొకటి పోతుంటే. ఇప్పుడే వాటర్ ఫాల్స్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాం. ఎట్లా అనిపించింది బాయ్? సూపర్. ఒక్కసారి వచ్చి చూడండి మామ, మామూలుగా లేదు. వాటర్ నువ్వే సూపర్ అంటే అయిపోయానా? చెప్పు, నా స్క్రిప్ట్ రాసి చెప్తా. ఏం చూపించుకోవాలా? చూపించు.
బిల్లా